విజయాలు సాధిస్తున్నారు. బట్ హిడ్మా మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. అంటే ఓవరాల్‌గా ఇంకా కొందరు ఉన్నారు. కొన్ని ఇప్పుడు జార్ఖండ్ గానీ, ఛత్తీస్‌గఢ్ గానీ, అబూజ్‌మడ్‌లో కానీ ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సరే భారీ నష్టాలు జరుగుతున్నాయి. కేంద్రానికి భారీ విజయాలు అందుతున్నాయి కానీ ఇంకంతా అయిపోలేదని అంటున్నారు. మీ 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 అంచనా ఏంటి సార్ ఇంకా? అందుకనే వాళ్ళు మార్చి 2026 వరకు టార్గెట్ పెట్టారు. ఇప్పుడు నవంబర్‌లో ఉన్నాం మనం. అవును సార్. ఫైనల్ గా హిడ్మా వచ్చేసి పెద్ద క్యాచ్ ఇది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత చాలా మంది సరెండర్ అవ్వడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు విజయవాడలో ఈ ఆటోనగర్ లో న్యూ ఆటోనగర్ లో ఉన్న వాళ్ళలో ఎంతమంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారని కూడా తేలా. సో ఆ విధంగా చూస్తుంటే క్రమక్రమంగా ఇందులో ఆల్మోస్ట్ అదే అన్నా నేను ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటోంది. సో మిగతా రెట్టించిన ఉత్సాహంలో భద్రతా బలగాలు కూడా ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, వారు అన్నట్టు జార్ఖండ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఒరిస్సా బార్డర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కోమింగ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, జరగబోతున్నాయి. సో మార్చి 2026 అన్నది టార్గెట్. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక ఈ మూమెంట్ లో ఉంటే మనం ఏమి చేయలేము అన్న దృష్టిలో చాలా మంది సరెండర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ దిశగా మనం చూడాల్సిన అవసరం ఉంది సతీష్.